తిరుపతిలో వైఎస్ఆర్సీపీ దళిత యువకుడిపై దాడి చేసిన దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. ముఖ్యంగా అధికారం కోల్పోయి ఏడాది అయినప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేత భూమన్, అతని కుమారుడు పెద్ద ఎత్తున ఆ అక్రమ దందాలకు, అరాచకాలకు ఆధ్యాత్మిక నగరంలో పాల్పడుతున్నాడని ఆయన అంటున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా వారు దాడులు చేస్తున్నారని మీరు చెప్పడం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా సరే మేము దాడులు చేస్తాం, అరాచకాలు చేస్తాం, కిడ్నాపులు చేస్తాం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల జోలికి వస్తాము అని చెప్పి ఎవరైనా సాహసిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే మీరు చూస్తారు, తిరుపతిలో అభినయ్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి, జగ్గారెడ్డి, దినేష్ వీరందరూ కూడా పవన్ అనే దళిత బిడ్డని కిడ్నాప్ చేసి చిత్రహింసలు గురి చేసిన పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ స్పందించి పోలీసులకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు ఇమ్మీడియట్గా వారిని అదుపులోకి తీసుకోవటం, ఆ దళిత బిడ్డని రక్షించడం, కేసులు స్ట్రాంగ్గా ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ గతంలో మీరు చూస్తే దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసినా సరే కనీసం ముఖ్యమంత్రి నోటి వెంట ఒక మాట కూడా వచ్చేది కాదు. అంటే అంత దారుణంగా ఉండేవి గతంలో పరిస్థితులు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైనా సరే బలహీన వర్గాలకి జోలికి వెళితే తాట తీస్తామనే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇటువంటి సాహసాలకు ఎవరు కూడా ఒడిగట్టొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఏడాదిన్నర కాలం అయింది ఎపిక్ కార్డులు, నకిలీ ఎపిక్ కార్డుల కేసు కానీ, టీడీఆర్ బాండ్స్ కేసు కానీ, అదేవిధంగా మీరు ఆరోపిస్తున్నట్లు స్వర్ణముఖి నది కబ్జా, ఈ విషయాలపైన ఏమాత్రం ముందుకు కదలడం లేదనిపిస్తుంది కదా. ఇప్పుడు స్వర్ణముఖి నది కబ్జా విషయానికి వస్తే ఇప్పటికే ఎంక్వైరీ ఆదేశించాం. ఎంక్వైరీలో నిర్ధారణ కూడా జరిగింది. రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించారు. ఇప్పుడు దానికి సంబంధించి కేసులు ఫైల్ చేస్తున్నాం. అదేవిధంగా దొంగ ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంక్వైరీ పూర్తయింది. ఆఫీసర్స్ పైన చర్యలు తీసుకున్నాం. ఆఫీసర్స్ వెనక ఉండి నడిపించిన వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు దానిపైన చర్యలు ప్రారంభమవుతున్నాయి. టీడీఆర్ బాండ్ సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ వేసాం. వాళ్ళ ఎంక్వైరీ పూర్తయి నివేదిక ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటి అన్నిటిపైన కూడా ఎంక్వైరీలు ఆదేశించడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీలు పూర్తి చేసి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసే స్టేజ్కి వచ్చాం. ఇవాళ తేడా ఒకటి గమనించాలండి. గత ప్రభుత్వంలాగా మేము కక్ష సాధింపు ధోరణితో ఎవరిపైన పడితే వాళ్ళపైన కేసులు పెట్టేసి వాళ్ళని రాత్రి అరెస్టులు చేసి ఈడ్చుకెళ్లే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. ఎందుకంటే మేము ఏదైనా డెమోక్రాటిక్ వేలో విత్ ఇన్ ది లీగల్ ఫ్రేమ్వర్క్ మేము చర్యలు చేపడుతున్నప్పుడు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఒక యాక్షన్ ఎవరిపైన ఇనిషియేట్ చేసినప్పుడు దానికి కొంత ఎవిడెన్సెస్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ కానీ లీగల్ ఫ్రేమ్వర్క్లో కొన్ని ఏవైతే మనం పాటించాల్సిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. కాబట్టి కొంత సమయం పడుతున్నమాట వాస్తవమే. కానీ చర్యలు అయితే మాత్రం కఠినంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు తాజాగా మరో బాంబు పేల్చారు. ఏదైతే మద్యం కుంభకోణంలో, మద్యం సిట్టుకు సంబంధించి కుంభకోణంలో కూడా భూమన్ యొక్క పాత్ర ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఏనైన్గా ఉన్నటువంటి తూకేకుల కిరణ్ కుమార్ రెడ్డి, అతని తండ్రి బాలసుబ్రహ్మణ్య రెడ్డి ఎవరైతే ఉన్నారో బాలసుబ్రహ్మణ్య రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్నటువంటి ఆ సంబంధాలు, ఆ వ్యవహారాలకు సంబంధించి సిట్టు దర్యాప్తు ప్రారంభించింది. ఇవాళ అందుకనే నేను చెప్తా ఉన్నాం, ఇవాళ నేను దానిపైన పూర్తి స్థాయిలో నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి విడిగా దాని గురించి మాట్లాడతానని చెప్పింది కూడా అందుకే. లేదంటే ఇవాళ ప్రెస్ మీట్ మొత్తం నేను దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇవాళ పాపం అసలే ఇప్పటికే నిద్రపట్టట్లేదు భూమన్కి. ఇంకొక హింట్ ఇచ్చాం, ఇదిగో నీ పాపాల చిట్టాలు ఇంకోటి కూడా యాడ్ అయింది నాయన. ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా నీ పాత్రకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. పూర్తిగా అవన్నీ సేకరించి మళ్ళీ తిరుపతి పట్టణంలో ఈ భూమన కరుణాకర్ రెడ్డి యొక్క లిక్కర్ స్కామ్ పాపానికి సంబంధించి కూడా మరిన్ని వాస్తవాలు బయటపడతానని చెప్పింది కూడా అందుకే. ఇవాళ తిరుపతి జిల్లాలో ఏదైతే ఇటు భూమన్ చేసే వ్యాఖ్యలకు కానీ, అటు రోజా మాట్లాడే వ్యాఖ్యలకు కానీ ధీటుగా తిరుపతి స్థానిక నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీరు కానీ మిగతా ఎవరో హైదరాబాద్, అమరావతి నుంచి స్పందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు? లేదండి, మాట్లాడకపోవటం అనేది ఏం లేదు. ఇప్పటికే మా ప్రస్తుత యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు కానీ, మా డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడలేకపోతే ధీటుగా సమాధానం ఎందుకు చెప్పలేకపోతుంది? ధీటుగా సమాధానం చెప్పలేకపోవటం అనేది లేదు, ధీటుగానే స్పందిస్తూ ఉన్నారు.
పైన ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలో కానీ జాతీయ కమిటీలో ఇప్పుడు నేను జాతీయ అధికార ప్రతినిధిగా కానీ మేమందరం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉంటూ ఉన్నారు. స్థానిక నాయకత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడిని వీళ్ళందరినీ నియమించుకునేటటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నూతన కమిటీలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. నారా లోకేష్ గారి సారథ్యంలో యువ నాయకత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతన ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి యువ రక్తాన్ని ఇంకా కూడా పార్టీలోకి ఎక్కిస్తాం. తిరుపతి నగర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఇవన్నీ కూడా మంచి బలంగా వాణి నినిపించేటటువంటి కొత్త నాయకత్వాన్ని కూడా తెర మీద తీసుకొస్తాం. అటు సీనియర్స్ని ఇటు యువకుల్ని ఇద్దరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఒక మంచి బ్యాలెన్స్తో నూతన కమిటీలు కూడా ఏర్పడతాయి. ఏదైతే అరాచకాలకు అడ్డాగా గత 5 సంవత్సరాల పరిపాలనలో భూమన ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి వ్యవహరించారు. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో వారికి ఖచ్చితంగా చెక్ పెడతాం, మద్యం కుంభకోణంలో సైతం వీరి పాత్ర ఉందని ఏదైతే పట్టాభి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.